వాలి. రూపాయి చేతిలో రూపాయి లేని స్టేజ్‌లో కూడా దిగాలుగా ఉండడం తప్ప ఒక ధైర్యం అనేది ఉండేది కాదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఇవాళ ఒక రూపాయి అట్‌లీస్ట్ ఒక 2 బ్లౌజులు కుట్టినా కూడా నేను మనీ అనేది ఎలా సేవ్ చేస్తున్నాను, అది ఎలాగ నేను ఆలోచించి ఖర్చు పెట్టుకుంటున్నా అన్నది నా ప్లానింగ్ మీకు చెప్తాను. దానివల్ల మీకు హెల్ప్ అవుతుందని మాత్రమే నేను చెప్తున్నాను. మీరు నాకన్నా చిన్నవారై ఉంటే తప్పకుండా తెలుసుకుంటారు. చెప్పేవారు లేకుండా ఉన్న టైంలో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అదే పెద్దవారై ఉంటే ఒక చెల్లి చెప్పిందని ఆలోచించండి. ఇవాళ ఒకప్పుడుతో పోలిస్తే అంటే నా నా టైంలో నా మ్యారేజ్ టైంకి తర్వాత ఫ్యామిలీ పెట్టినప్పటికీ పోలిస్తే ఇప్పటి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారండి. అంటే చాలా తెలివిగా ఉన్నారనమాట. అది ఒక రకంగా చూస్తే ముందు చూపే అనుకోవాలి. కానీ 2 కోణాల్లో ఒక రకంగా చూస్తే ముందు చూపుగా ఆలోచించి మంచిగా సేవ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఫ్యామిలీ గురించి వాల్యూస్ ఇవ్వకుండా నేను నా పిల్లలు బాగుంటే చాలు అని సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు అని అనుకోవచ్చు. సరే, అది ఎవరి మెంటాలిటీ వాళ్ళది, ఎవరి మనస్తత్వం వాళ్ళది అనుకోవడమే. కానీ ఉండాల్సిన కొన్ని వాల్యూస్ అనేది ఉంటాయి. మనం ఎంతవరకు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీకి పెట్టాల్సినవి ఉంటాయి. మనం మన కుటుంబానికి ఎంత వాడుకోవాలన్నది కూడా ఉంటుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే మనం ఎంతో కొంత వర్క్ చేస్తూ ఉంటాం కదా. మనకు వచ్చే అమౌంట్ని ఎలా ప్లాన్ చేసుకుంటే మనం కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అన్నది టిప్స్ నేను ఫాలో అయ్యాయి మీకు చెప్తానన్నమాట. నేను చాలా మిస్టేక్ చేశాను. నాలాగెవరు చెయ్యొద్దు అని కోరుకుంటున్నాను. చేయాల్సి వచ్చింది. ఎలా అంటే మనీ గురించి ఇంట్లో వాడుకుంటూ వాటిని నేను కొంత సేవ్ చేయడం అలాంటి సిచ్యువేషన్ అయితే నేను కొన్ని సంవత్సరాలు వదిలేశాను అనమాట. తెలియక అనంటే అన్నీ మా సార్ తెస్తున్నారు కదా, జరుగుతుంది కదా అని ఆలోచించాను. కానీ అప్పుడు సేవ్ చేయడానికి రూపాయి కూడా కనిపించేది కాదనమాట. వాడుకోవడానికి సరిపోయేది. ఫ్యామిలీకి పంపించంగా ఇంట్లో ఇంత అమౌంటే ఉంటుందా, ఇంత అమౌంట్ తోటి ఇల్లు రన్ చేయడం జరుగుతుంది. సేవింగ్ చేయడానికి అనేది కనిపించేది కాదు. సరే, తర్వాత కొంత అవగాహన వచ్చిన తర్వాత సేవ్ చేద్దామనంటే చేతిలో వర్క్ చేసే వీలు ఉండేది కాదు. వర్క్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత